యాక్చువల్గా ఈరోజు మా మోడల్ హౌస్ చూడడానికి వెళ్తున్నాం. ఫుట్బాల్ ఆడుకొస్తే అంటారు. అరే అమ్మ చూడు చూస్తున్నాం చూడు. లాస్ట్ టైం మన మోడల్ హౌస్ చూసిన మొత్తం డిస్మాండిల్ చేస్తారు. మళ్ళీ ఇంకా బెటర్ ఇంప్రూవ్ చేస్తున్నారు. వెళ్తున్నప్పుడు వచ్చాము, చికెట్ అయిపోయింది మా ఆయన షాపింగ్ అయ్యేసరికి. ఏం లేదురా, ఫ్రిడ్జ్ ని కబోర్డ్ లో తోసేశారు అంతే. నాడా కోసం గుర్రం కొంటారు అన్నట్టుగా ఆ 250 డిస్కౌంట్ పేరు చెప్పి మళ్ళీ 5,000 కొనిపించారు నా చేత. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చిరుకులు ఎవరికి కనిపించవు. అలాగే అందరూ వుడ్ వర్క్ వేసి లోపల చెత్త. అరే ఏంట్రా ఇది? ఈ లెక్కన నెలకి 10 లక్షలు వచ్చినా సరిపోదు. మొత్తం దీని బదులు షాప్ కొనేసుకుంటే బెటర్. అది కూడా కరెక్ట్ కదా సార్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుష్మా కిరణ్. యాక్చువల్గా ఈరోజు మా మోడల్ హౌస్ చూడడానికి వెళ్తున్నాం. అంటే మా మోడల్ హౌస్ అంటే మేము ఆల్రెడీ ఒక హౌస్ బుక్ చేసామని చెప్పాం కదా ల్యాన్సమ్లో. సో అది చూడడానికి వెళ్తున్నాం. అంటే దాంతోపాటు మా ఫ్రెండ్ ఇంకొకళ్ళు కూడా తీసుకుందాం అనుకుంటున్నారు. సరే వాళ్ళు కూడా చూపిద్దామని సుష్మా అయితే వాళ్ళతో వస్తుంది. నేను ప్రభంజను ఇంట్లోంచి బయలుదేరుతున్నాం అనమాట. ప్రభంజను సుష్మా వీళ్ళంతా ఎగ్జైటెడ్గా ఉన్నారు. నేనేంటంటే అంటే ఎంత వస్తుంది కార్పెట్ ఏరియా ఇవన్నీ చూద్దాంలే, ఒకసారి చూస్తే తెలుస్తుంది అనిపించింది. బట్ మోడల్ హౌస్ మేము ఏదైతే పర్చేజ్ చేసామో ఆ సైజు కాకుండా చిన్న సైజులో ఉంటుంది. బట్ దాంతో కంపారిజన్ చేసుకుని మనకు ఒక ఐడియా వస్తుంది కదా అని అయితే వెళ్తున్నాం. లేట్ చేయకుండా మా ప్రొవిజన్ అయితే రెడీ అయిపోయాడు. మా మోడల్ హౌస్ ఎలా ఉంటుందో మాతో పాటు మీరు చూద్దరు కానీ. హలో, లోపలికి ఎంటర్ అయ్యాం. మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. ఇంకా కింద ఉన్నా, గ్రౌండ్ లో ఉన్నాను. ఎలా ఉంటుంది అనుకుంటున్నావు మోడల్ హౌస్? మోడల్ హౌస్ లా ఉంటుందా? వేసేసాడు, బాగా వేసేసాడు. చూద్దాం. ఇదేనా లిఫ్ట్ ఏరియా? ఇటేనంటావా? కాదురా, అటు వెళ్ళాలరా. దాదా వెళ్ళారా? చలో కమ్. రే ఇన్ని ఫ్లోర్లు ఎక్కాలరా, కష్టం. సరే అది డోర్ తీసి అదే వాక్ మీద ఉన్నాం. ఇది వాక్ ఏరియారా? అవును. ఓకే, ఎక్కడ ఉన్నారా? ఫుట్బాల్ ఆడుకొస్తే అంటారు. మోడల్ హౌస్ రా. చెప్పులు వేసుకోవచ్చుకూడదు అనుకుంటా, ఇప్పేయాలి దా. ఇది చిన్నది నాన్న, మనం తీసుకుందానికన్నా. లాస్ట్ టైం మన మోడల్ హౌస్ చూసిన మొత్తం డిస్మాండిల్ చేస్తారు. మళ్ళీ ఇంకా బెటర్ ఇంప్రూవ్ చేస్తున్నారు. రవి క్లాసెట్ చూడు, ట్రాన్స్పరెంట్, ఓపెన్, అన్ని కనిపిస్తాయి బట్టలు. కనిపించకుండా పెట్టుకుంటే వాష్రూమ్ కి ఇలా గ్లాస్. మేబీ ఆ రూమ్ చాలా చిన్నగా ఉంది. హాల్ పెద్దగా ఉంది, ఆ రూమ్ చాలా చిన్నగా ఉంది. బాగుంది కదా. కానీ మనం అయితే బోల్ని దేవుడి ఫోటోలు పెడతాం కదా. దా ప్రపంచం, వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. డైనింగ్ చూడు ఎంత బాగుందో. ఇన్ని టేబుల్స్ కాకుండా 4 పెట్టుకోవచ్చు. నాకు నచ్చింది, బాగుంది కదా. బెడ్ కూడా బాగుంది. ఇది సింపుల్ గా ఇచ్చాడు కాబట్టి చిన్నది. లాక్ తిప్పాలి. మన ఇల్లురా, ఎవరైనా కనిపిస్తారేమో చూద్దాం, హాయ్ చెప్దాం. అంకుల్ ఎవరో కనిపించారు.
అవును కానీ చూడు నా మెడ వరకు ఉంది అవును కాబట్టి ఏం టెన్షన్ లేదు. అక్కడ కదా మా ఇల్లు ఆ చివరి చిన్న బిల్డింగ్ అండి. ఇది సరిపోద్ది. చిన్నగా అది చూద్దాం. మెయిన్ పెద్దవి వేరే పెద్దవి అలా వెళ్ళిపోతారు మళ్ళీ. ఓకే ఇది 1540 అండి. 1860 బెడ్రూమ్స్ చిన్నగా అనిపిస్తుంది. అందువల్ల అంటారా కబోర్డ్స్ ఎక్కువ ఉండవు అలా కదా. ఓకే చిన్నగా బాల్కనీ కూడా బాగుంది కదా. కిచెన్ పెద్దది వచ్చింది. కిచెన్ చాలా పెద్ద వచ్చింది. ఓపెన్ కిచెన్ వచ్చింది. కబోర్డ్ లో ఫ్రిడ్జ్ రా ఇప్పుడు ట్రెండ్ అంట. మెల్లగా రే మెల్లగా నాన్న మనకు తెలియదు, మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. ఏం లేదురా ఫ్రిడ్జ్ ని కబోర్డ్ లో తోసారు అంతే. కబోర్డ్ లో స్టైల్ జనాలకి ఏంటంటే మాకు సితార్ అనే సినిమాలో శరత్ బాబుది ఒక ఇది ఉంటుంది అనమాట. లోపల చిరుగులు చొక్క వేసుకుని పైన కోట్ వేసిస్తారు అనమాట. చిరుగులు ఎవరికి కనిపించవు. అలాగే అందరూ వుడ్ వర్క్ వేసి లోపల చెత్తతో వేసిస్తారు. అరే ఏంట్రా ఇది? అందుకే ట్రాన్స్పరెంట్ విండోస్ పెట్టారు. వుడ్ వర్క్ అనేది ఒకప్పుడు ఏంటంటే అనవసరం కనిపించకుండా అప్పుడప్పుడు పెట్టేవారు. కానీ ఇప్పుడు అందరూ ప్రతిదానికి వుడ్ వర్క్ అంటే దీనికి కొంచెం గాలి ఆడాలంటారు యాక్చువల్గా ఫ్రిడ్జ్ కి. అవును కంప్రెసర్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు అంతా అడ్వాన్స్ వచ్చింది కాబట్టి మరి నాకు తెలియదు పెట్టచ్చు లేదు. నేనైతే పెట్టకూడదు అనుకుంటున్నాను. పెట్టకూడదని అనుకుంటున్నా. బాగుంది. మనం వీటిని చూసి కొంచెం ఏదైనా ఇలా చేయించుకోవచ్చు అని చూస్తుంటే మన దాంట్లో 1700 ఈక్వల్ గా ఉంది. అంతే కదా. అంతే. రేట్ లో 1700 ఎంత ఉంది? 1860 అంతే ఉంది. నాకు మరి బాత్రూమ్ టైల్స్ రవి మనం సెలెక్ట్ చేసిన ఇదిగా ఇదే కదా. ఇది ఒకటి దానికి సెలెక్ట్ చేసాం. అంటే మనం సెలెక్ట్ చేసింది ఇక్కడ పెట్టారు. కప్బోర్డ్ అంటే ఈ టైల్స్ మనం సెలెక్ట్ చేసింది ఇదా. బాల్కనీ ఎక్స్ట్రా వచ్చింది కదా. అవును 3 బాల్కనీస్ వస్తాయి. మరి మాకు 3 వస్తాయి. అదే ఇది కూడా అందుకే క్లోజ్డ్ బెడ్ పెట్టారు చూసారు. ఇది అవును క్లోజ్ చేసుకో. అవును డైరెక్ట్ గా లేపేస్తాం అలా అన్నమాట. థర్డ్ బెడ్రూమ్ కి ఇదే. జాగ్రత్త. ఓ పైకి లేపేయాలా? కంప్లీట్ గా వాల్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే నేను ఇంకా ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అవుద్ది అనుకుంటున్నా. ఇలా అంటే కంప్లీట్ వాల్ క్లోజ్ అయిపోతుంది. ఓకే అందుకనే 18 ఇలా లేదు. ఎందుకంటే ఇవి కూడా సింపుల్ అంటే ఈ వుడ్ వర్క్ కూడా క్లీన్ చేసుకోవడానికి ఈజీ. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే హై రైజ్ అవుతుందో మీకు ఇది పోతుంది. సేమ్ ఇప్పుడు అందులో 1700 ఉంది మాకు యాక్యురేట్ లో. దానికి కూడా పెద్ద బాల్కనీ వస్తుంది ఈ చివరి నుండి ఆ చివరి వరకు. కానీ హై రైజ్ వల్ల పోయింది. చూపిస్తారేమో చూద్దామా. పద ప్రపంచం బాగుంది కదా. ఇలా అయితే ఈజీగా తుడుచుకోవడానికి కూడా ఈజీ వర్క్ వుడ్ వర్క్. చిన్నగా టైల్స్ అంటున్నా. మనం సెలెక్ట్ చేసింది ఈ టైల్స్ ఏనా వేరే కలరా? పెద్ద ప్రపంచం అలా వెళ్ళిపోతారేమో మన లిఫ్ట్ చూసి. ఓకే ఓకే అటుపక్క 4. ఓకే 4 6 సర్వీస్ లిఫ్ట్ కదా అది. యాక్చువల్గా మనకి మెయిన్ ప్లాన్ లిఫ్ట్ ఇవన్నీ లిఫ్ట్స్ వరుసగా. మరి ఎందుకు మూసారు? మేబీ ఈ లిఫ్ట్స్ అంటే షిఫ్ట్ చేసి ఉన్నారు యాజ్ పర్ ప్లాన్ ఉన్నది. ఇక్కడ 4 ఉన్నాయి వరుసగా లిఫ్ట్స్. కింద ఉన్నాయి 4 కింద ఉన్నాయి కదా 4 కింద ఉన్నాయా? అయితే ఇవన్నీ ఓపెన్ అయ్యాక మేబీ పగలబడతాయి. మేబీ అప్పుడు మళ్ళీ గోడ కట్టాలి కదా. లేదా కొన్ని అంటే 10 ఫ్లోర్ల వరకు ఆ లిఫ్ట్స్, 15 ఫ్లోర్ల వరకు ఈ లిఫ్ట్స్, లేకపోతే అందరూ అన్ని నొక్కుంటూ పోతే 47 మేబీ అడుగుదాం. ఉన్నారు శ్రవంతి ఇలాగా పార్టీషన్ కూడా పెట్టుకోవచ్చు హాల్ మధ్యలో. ఇది 22215 22210 చూద్దామండి.
రాయలేదు. ఎక్స్క్యూజ్ మీ. అందరికీ ఇస్తే 40 ఫ్లోర్ వెళ్ళడం కష్టం కదా. ఓకే. ఇది కదా ఇక్కడ నుంచి క్లబ్ హౌస్కి వెళ్ళడానికి, మళ్ళీ అక్కడ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు వెళ్ళకూడదేమో, మొత్తం కట్టేకి బాగుంటుందేమో కదా. ఇదంతా శ్రవంతి, అదంతా వాక్ ఏరియా, చక్కగా పైన వాకింగ్ చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్త. స్విమ్మింగ్ పూల్ లాంటిది కాదురా, అదేదో కడుతున్నారు, నీళ్లు స్టాగ్నేట్ అయిపోయి. ఇందులోనా స్విమ్మింగ్ పూల్ అక్కడ బ్యాక్ సైడ్ కనిపించదు ఇక్కడ నుంచి. మాది అటు సైడ్ రోడ్డు కట్ అవతల పక్క కార్నర్. పెద్దగా ఉందంట అడిగి. అంటే యాక్యురేట్ 6 acres అయితే ఇది 4 acres రా. నడుస్తుంటే పెద్దగానే అనిపిస్తుంది. స్విమ్మింగ్ పూల్ చూడలేదు. స్విమ్మింగ్ పూల్ నెక్స్ట్ ఓపెన్ చేద్దాం. మళ్ళీ మనకి స్లాట్ బుక్ చేస్తారు. ఇంకెప్పుడైనా బుక్ చేసినప్పుడు అప్పుడు ఇంకెప్పుడైనా వద్దాం, వచ్చి మన ఫ్లాట్ కి వెళ్ళి చూడొచ్చు. అంటే మన ఫ్లాట్ చూడలేము, ఇది బి బ్లాక్ పెట్టారు కదా, అందులో అడిగితే ఇస్తారంట. ఒకసారి నేను కనుక్కుంటాను, దాన్ని బట్టి మనం బుక్ చేసుకుని ఒకసారి వచ్చి చూద్దాం. ఈ రోజు అయితే మోడల్ ఫ్లాట్ చూసాం కదా, బాగానే అనిపించింది. యాక్చువల్ గా చాలా మంది కొలాబరేషన్ వీళ్ళు ఏం కొనట్లేదు అన్నారు. నిజంగా కొంటున్నామండి, అబద్ధం అయితే కాదు. ఇది చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎంతో కష్టపడి, అంటే రావు గారు ఎంతో కష్టపడి, అంటే సెకండ్ హౌస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిటింగ్. యాక్చువల్ గా ఇది చూస్తేనే హ్యాపీ అనిపించింది. మా ఫ్లాట్ ఎప్పుడు చూస్తామా అని అయితే ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఎలా వుడ్ వర్క్ చేయించుకోవాలి అన్ని. మా ప్రపంచం అయితే రూమ్ ఇలా కావాలి అలా కావాలి అని అప్పుడే కళ్ళగా కనేస్తున్నాడు. సో హోప్ఫుల్లీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాం. ఎలా ఉంది అన్నది కామెంట్స్ లో పెట్టండి. ప్రస్తుతానికి అయితే మా అబ్బాయికి మన బట్టలు కొన్నప్పుడు కోపలు లేవో వచ్చాయి. వినాయక చవితి రోజు బట్టలు వాడికి షాపింగ్ చేశాం కదా, అది నేను కొనుక్కోలేదన్నా. అందులో నైట్ ప్యాంట్ మర్చిపోయామండి, ఆ ప్యాంట్ కొంటున్నాం 500. అది కాదు, ముఖ్యంగా వాళ్ళు కొన్ని కూపన్లు ఇచ్చారు అప్పుడు, ఏవో డిస్కౌంట్స్ ఏదని చెప్పి అవి వాడుకోవడానికి మళ్ళీ ఖర్చు పెడుతున్నాం. అంటే అది అంతే. ఎంత 400 కడితే 3 కూపన్లు వచ్చాయి. అది 4,000 ఖర్చు పెడతాం. లేదు 1000 కి 10% డిస్కౌంట్. ఏదో అంటే 100 రూపాయల కోసం 900 ఎక్కువ 250 డిస్కౌంట్ అన్నాడు. చూద్దాం. సరే వెళ్తున్నామండి షాపింగ్ కి. ఓకే, నువ్వెక్కడ వేస్తావరా? నాన్న వేస్తారు. అది పైన ఈ కన్నాలు ఉన్నాయి కదా, 1 2 రెండోదంటే 32. పైన కన్నా ఉన్నది అంటే ఇటు గ్యాప్ ఉన్నది 37. సో 32 అది మనకి ఈజీగా 32 1 2 34. ఓకే పద. ఇటు లెఫ్ట్ లో రైట్ లో ఇంక టీ షర్ట్లు చాలు. హలో దా, ఇక్కడ చూసా. ఇదిగో ప్రభంజన్, ఇదా నైట్ ప్యాంట్? అదనుకుంటా. ప్రభంజన్ ఇదేనా? చూసా కాదా? 13 to 14 ఇదేనా? నీకు సరిపోయిందా? చూసుకోసం పెట్టు. ఓకే చాలు కదా, ఇంకేమొద్దు. అరే అరే అమ్మ చూడు, అమ్మ చూడు, చూస్తున్నప్పుడు ఎవరిని ఎక్కడిస్తున్నా ఎప్పుడైనా చూసుకుంటున్నప్పుడు అలా అనలేదు, ఇలా చూసుకున్నాను. మరి పెట్టలే నేనేమి, అలా ఏం పెట్టలే. బాగుందా లేదా? బాగుందా? ఏవి చూసావా? కావాలా? స్టైల్ అది టాన్ టీ షర్ట్. దాన్నే ఒకప్పుడు గాలి బొక్కలు చొక్కాను. తిక్క తీరిందా? ఇది మ్యాచ్ అనుకుంటా. ఇది అవును రే, తీసుకో. కొంచెం మన దగ్గర జర్కీస్ చాలా ఉన్నాయి కదా. అవును, ఇది చూడు పెట్టు.
మ్యాచ్ కొంచెం చేంజ్ బట్ మ్యాచ్. మ్యాచ్ మ్యాచ్ సేమ్ సేమ్ క్లాత్. అప్పుడు తీసుకోవచ్చు. 5343 250 కోసం 5. ఓహో ఇది ఒకటి కొత్త ఆఫర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ కొత్తది యాడ్ అయిపోద్దా మనకి మెసేజ్ పేమెంట్ అవ్వగానే ఓపెన్ వస్తే మెసేజ్లో కూడా వస్తుంది. అవునా? మళ్ళీ ఇంకొక ఆఫర్ కోసం తీసుకున్నాను. నాన్న నన్ను అంటారా? ఇలా ఉంటూనే ఉండాలేమో ఇక్కడ. మీరు ఇలాగ ఎడిక్షన్ హ్యాబిట్ చేస్తారు. ప్రింట్ ఉన్నా యాక్చువల్గా వెళ్తున్నప్పుడు వచ్చాము, చీకటి అయిపోయింది మా ఆయన షాపింగ్ అయ్యేసరికి. వీళ్ళిద్దరు బట్టలకి ఇంత టైం పట్టింది అనమాట. నేను కొనుక్కున్నానా? చూసుకున్నాం, అంత కొనలేదు. చూసాను, కొనలేదు. నాడా కోసం గుర్రం కొంటారు అన్నట్టుగా. ఏంటి సార్ అది? నాడా కోసం గుర్రం కొంటారు అన్నట్టుగా ఆ 250 డిస్కౌంట్ పేరు చెప్పి మళ్ళీ 5000 కొనిపించారు నా చేత. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. యాక్చువల్గా అండి నేను కిందకి వెళ్ళాను, వీళ్ళు కొనేసారు కదా అని. వీళ్ళే ఏదో ఆఫర్ అన్నారు అలా కొన్నారు. సరే ఇలాగా ఆఫర్ అని చెప్పి మళ్ళీ దానికి వచ్చిన కూపన్స్ కి మళ్ళీ కొనాలంట. ఇలా ఈ లెక్కన నెలకి 10 లక్షలు వచ్చినా సరిపోదు. మొత్తం దీని బదులు షాప్ కొనేసుకుంటే బెటర్. అది కూడా కరెక్ట్ కదా సార్. నిజమే. ఏందో ఇంకా అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళిన వెంటనే ఆన్లైన్ లో ఇంకొక 500 ఖర్చు పెట్టాలి కంపల్సరీగా. అవును, ఎందుకంటే ఈ రోజు లాస్ట్ డే. ఇంకేదో డిస్కౌంట్ అంట 250 పోగొట్టకూడదు కాబట్టి ఇంకో 250 ఎక్స్ట్రా. అలా అవుతుంది. సరే నేను కొనుక్కుంటాను, మీరు అన్ని కొనుక్కున్నారు కదా. ఏ ఆట వేరే ఫుట్బాల్? నువ్వు ఏదో కాలు నొప్పి ఇది అన్నావు, నీరసం అన్నావు అంతే. ఓకే, ఎగ్గొట్టేసాడు ఫుట్బాల్ ఆట కోసం. అబద్ధం, వెళ్ళిపోయాడులే ఆలోపు. చూడు అలా ఆగనే ఆలేదు. పెట్టి సో ఈరోజు మా మోడల్ హౌస్ టూర్ అయితే అలా జరిగిందనమాట. అండ్ నాకైతే అంత సూపర్గా అనిపించలేదు మోడల్ హౌస్ చూసాక. ఎందుకంటే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కొంచెమైనా పెద్దగా వస్తుందేమో అనుకున్నాను. ఇక్కడ మేము ఉన్నది 1465 SFT యాక్చువల్గా. దీంతో కంపేర్ చేస్తే నాకు ఇంతే ఇల్లాగా అనిపించింది. అడిగితే 1860 SFT అన్నారు. అంటే హై రైజ్లో బేసిక్గా కార్పెట్ ఏరియా అనేది తగ్గుతుంది. మనకి హై రైజ్లో నివాసం కావాలి, ఆ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నప్పుడు కార్పెట్ ఏరియా దగ్గర కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అని అనిపించింది. బట్ ఓకే, తప్పదు. కొన్నాక మేము అన్నీ కష్టపడి ఈఎంఐలు కట్టాక మళ్ళీ ఇప్పుడు వద్దు ఇదే అంటే ఏంటి గోలా బట్టలు ఏంటి చేస్తాడు. సరే ఏంటి ఎవరిని ఎందుకు? ఓయ్ హలో, ఏదో తేడాగా ఉందేంటి? ఏంటి నీకోసం ఏం తేలేదు. గెట్ డౌన్, గెట్ డౌన్, గో 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 గో. మేమేదో తెచ్చాం వాడి కోసం అని చూసేసుకుంటున్నాడు. సరే విషయానికి వస్తే మోడల్ హౌస్ ఇంటీరియర్స్ ఇది బాగానే చేయించారు. అండ్ ప్లేస్ కన్జంప్షన్ అవ్వకుండా బెడ్ని పైకి ఎత్తేలాగా అలాగా చేశారు, బాగానే ఉంది. కానీ నాకు ఎందుకు కార్పెట్ ఏరియా తగ్గింది అనిపించింది, చెప్పాను కదా. మాది ఎంత వస్తుందంటే మేబీ ఇక్కడ మాది 1600 1700 ఎంత ఉన్నాయో మాది అంత రావచ్చేమో మోస్ట్లీ. బట్ ఉన్నదాంతో హ్యాపీగా ఉండాలి కాబట్టి మా చాలా బాగుంది, చాలా బాగుంటుంది అని అనుకుని ఎంజాయ్ చేసేస్తాను అనమాట. మెయిన్ నెక్స్ట్ టైం స్లాట్ బుక్ చేశాను కదా, అప్పుడు మేము తీసుకున్న ఇల్లు సేమ్ ఇల్లు వేరే బి బ్లాక్లోకి వెళ్తాం కదా, అందులోంచి చూపిస్తాం ఎప్పుడైనా వ్యూ ఎలా ఉంటుందని. అదైతే మాత్రం అన్మ్యాచబుల్ వ్యూ అయితే ఉంటుంది. ఏం సుష్మా? అవును, అసలు చాలా బాగుంటుంది. నేనైతే వెయిట్ చేస్తాను 34th ఫ్లోర్కి వెళ్ళి ఎప్పుడు చూస్తానా అని. సో ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.